Please subscribe Neta Media Vision. నేటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవానికి రాబోతున్న మాన్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే మన చేనేత శాఖ మంత్రులు మాన్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ యొక్క చేనేత వర్గాల ఈ పరిశ్రమలో ఉన్నటువంటి అనేక మంది కళాకారులు, మరి ఇన్స్టిట్యూషన్లో మరి విద్యాబుద్ధులు నేర్చుకొని చేనేత కళ మీద అధ్యయనం చేస్తూ ఆ కళని మరి ముందుకు తీసుకెళ్ళడానికి విచ్చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మరి నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి మరి తెలంగాణ రాష్ట్రం వరకు ఉన్న ఈ యొక్క యాప్కో హైకో సంబంధించిన ముఖ్య నాయకులు, వేదిక మీద ఉన్న చేనేత ప్రముఖులు, పద్మశాలి నాయకులు అందరికి కూడా నమస్కారం. మిత్రులారా, మొన్నటి వరకు మన పద్మశాలి చేనేత బాంధవులు ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటూ మరి అనేక మంది ఆత్మాభిమానం గల పద్మశాలీలు వేరే వృత్తిలకు వెళ్ళలేని పరిస్థితులలో మరి అప్పులు చేసి వారి ఆత్మలు త్యాగం చేసుకున్న అనేక విషయాల్ని మనం చూస్తూనే ఉన్నాము. సిరిసిల్ల ఇందులో మొదటి భాగంలో ఉంటుందని మీ అందరికీ తెలుసు. మరి అలాగే వివిధ పల్లెటూర్లలో, జిల్లాలలో, ఇప్పుడున్న ఈ 33 జిల్లాలలో మరి అనేక ప్రాంతాల్లో చేనేత మరి ఇతర వర్గాల వారు అంటే చేనేత పరిశ్రమను నమ్ముకొని బ్రతికే వాళ్ళు మరి అప్పులు చేసి అప్పు పుట్టక ఆత్మార్పణ చేసుకొని వారి కుటుంబాలని మరి అధోగతి పొందిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. మరి ఈ మధ్య కాలంలోనే మన ఈ యొక్క ప్రభుత్వం కొంత ఆలోచించి ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఈ యొక్క సంస్థని కళాశాలను ఏర్పాటు చేసి ఈ యొక్క చేనేత వర్గాల వారికి కొంత ఉపాధిని ఇవ్వాలనే ఆలోచన చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి దీనికి అఖిల భారత పద్మశాలి సంఘం ధన్యవాదాలు తెలుపుతుంది, మరి అభినందనలు కూడా తెలుపుతుంది. అలాగే మరి అనేక రకాలుగా ప్రణాళికలు రచించి ఈ యొక్క చేనేత వర్గాలకి కొంత ఉపశమన కలిగించే దిశలో వెళ్తున్నందుకు కూడా మరి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారికి, వారి యొక్క మిత్రుల అనుచరులందరికీ కూడా. సో రాబోయే రోజుల్లో ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా అనేక మంది ఇప్పుడైతే సంవత్సరానికి ఒక ట్రిప్కి ఒక 60 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నామని వారి ఇన్స్టిట్యూషన్ హెడ్ చెప్పారు. సో మరి వచ్చే సంవత్సరం 120, ఆ తర్వాత 180, ఇలా 200 మంది వరకు ఈ యొక్క 3 ఇయర్స్లో పిల్లలు తయారయ్యి మరి నైపుణ్యంతో ఈ యొక్క చేనేత వ్యవస్థని మెరుగుపరిచి ముందుకు తీసుకెళ్ళి వారి కుటుంబాల్లో వెలుగులు నింపడానికి వారు ఉపయోగపడాలని ఈ యొక్క చేనేతని బ్రతికించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై మార్కండేయ. Please subscribe Netha Media Vision.